53వ యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం. అతనిని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగ చేసెను. ఆయన తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలము కలుగును. దేవుని యొక్క ఉద్దేశం ఇక్కడ సఫలత అనేది మనం చూస్తున్నాం. దేవుని యొక్క పని జరగడానికి ఆయన పరలోకం నుంచి తన ఏకైక కుమారుని లోకానికి పంపాడు. ఇందాక మనం చదువుకున్న మన అంశం ఏంటనుకున్నాం? పరిశుద్ధాత్మలో, దేవుని పరిశుద్ధాత్మలో దైవ ప్రేరేపిత కార్యోన్ముఖత. దైవ ప్రేరేపిత కార్యోన్ముఖత. కార్యం అంటే ఏంటంటే పని. ఆ పని చేయడానికి ప్రేరణతో పని చేయడం. ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయనను నలగొట్టడానికి ఆయనకి ఇష్టమైంది. ఆయనకు వ్యాధి కలుగజేశాడు. తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయడానికి దేవుని యొక్క ఉద్దేశం అక్కడ సఫలమై ఇక్కడ పూర్తి చేయబడినట్లుగా మనం చూస్తున్నాం. రెండవదిగా చూస్తే దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తుందంటే ఆయన చిత్తాన్ని నెరవేరుస్తుంది. దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తుందంటే ఆయనకి చిత్తాన్ని నెరవేరుస్తుంది. యోహాను సువార్త 17వ అధ్యాయం చూద్దాం, చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. చాలు. ఈ మాట ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభు వారు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే తండ్రికి తను పంపినటువంటి పని, తండ్రి తాను చెప్పినటువంటి పనిని నేను పూర్తి చేశాను. ఇదేంటో తెలుసా? కల్వరి శిలువలో మానవ ప్రక్షాళన కొరకు ప్రాణం పెట్టడం సంపూర్తి చేశాను. అందుకనే శిలువలో యేసు ప్రభు చివరికి ఏం మాట చెప్పాడు? సమాప్తమైనది అని చెప్తున్నాడు. సమాప్తమైనది అని చెప్తున్నాడు. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఆయన చిత్తాన్ని నెరవేర్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం పిల్లరా. అదే యోహాను సువార్త 4వ అధ్యాయంలో కూడా ఒక మాట చూస్తాం, చూడండి. 4వ అధ్యాయం 29వ వచనం చూడండి. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈ మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరు వారితో చెప్పగా ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ఆలోగా శిష్యులు బోధకుడా భోజనం చేయమని ఆయన వేడుకునిరి. అందుకు ఆయన భోజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పెను. చాలు. దేవుని యొక్క చిత్త ప్రకారము వచ్చి ఈ లోకంలో పని చేశాడు కాబట్టి ఆ స్త్రీ ఈ వ్యక్తి యొక్క ప్రభు యొక్క ప్రాశస్త్యం ఏంటో, ప్రభు యొక్క చిత్తం ఏంటో తెలుసుకొని మీరు వచ్చి చూడండి, ఈయన క్రీస్తు కాడా అని సాక్ష్యం ఇచ్చినట్లుగా ఆయన పని కొరకు ఈమె కూడా ప్రేరేపితురాలైనట్లుగా మనం చూస్తున్నాం. ఆమె పని కొరకు ఈమె కూడా నడుం కట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈమె అసలు వాస్తవ పరిస్థితి మనందరికీ తెలుసు. ఆమె ఆ బావి దగ్గరికి వచ్చి నీళ్లు చేదుక్కున్నటువంటి మనిషి, నీకు పెళ్ళి అయిందంటే అవలేదని చెప్పినటువంటి మనిషి యేసు ప్రభును చూడగానే తన వాస్తవ కథ అంతా కూడా ఆయన ముందు ప్రకటన చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ప్రభు ఆమెను సంధించాడో ఆమె ఆత్మ పొందుకొని పరిశుద్ధాత్మ వలన తన కొండని విడిచిపెట్టి, అంటే పాపాన్ని విడిచిపెట్టి, తన పాత జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తు పని చేయడానికి ఆమె ఉద్యమించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. అది దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి
దేవుని యొక్క ఆత్మను పొందుకున్నప్పుడు ఆ పనిని మనం ఎవరు కూడా ఆపలేము అనేటువంటిది మీకు జ్ఞాపకం చేస్తున్నాను. గలతీ పత్రికలో కూడా ఒక మాట చూద్దాం తీయండి. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. అయితే సంపూర్ణమైనప్పుడు కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రములు కావాలనని ధర్మశాస్త్రములకు లోబడి విమోచించడకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడై, అంటే ధర్మశాస్త్రానికి లోబడ్డాడంటే దేవుని చిత్తానికి విధేయుడై ఉన్నాడు అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ చూడాలి. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుని తన కుమారుని పంపి ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రములకు లోబడినటువంటి వాడుగా, అంటే మనల్ని దేవుని వారసులుగా చేయడానికి, మనల్ని దేవుడి బిడ్డలుగా చేయడానికి ధర్మశాస్త్ర విధిని ఆయన నెరవేర్చాడు. దేవుని యొక్క చిత్తాన్ని ఆయన నెరవేర్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. 4వదిగా చూస్తే 3వది చూద్దాం చూడండి. ఆయన యొక్క ఏ పని ఇక్కడ చేయడానికి వచ్చాడో చూస్తే లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో మనందరికీ తెలుసు. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. ఆయన ఎందుకు వచ్చాడంటే ఆయన నశించిపోయిన దానిని రక్షించడానికి, పాడైపోయిన దాన్ని బాగు చేయడానికి, దూరమైపోయిన దాన్ని దగ్గరకు తీసుకురావడానికి ఈ లోకానికి వచ్చాడు. దేవుని అప్పగించినటువంటి పని, తండ్రి అప్పగించినటువంటి కార్యాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. దేవుడు చూసినప్పుడు ఈ లోకమంతా కూడా ఎలా ఉందంటే చెడిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుడు చేసిన సృష్టి అంతా కూడా చూసినప్పుడు మంచిదిగా ఉంది, కానీ తర్వాత చూస్తే ఆ సృష్టి అంతా కూడా పాడైపోయింది. ఆ పాడైపోయిన దాన్ని మళ్ళీ తిరిగి బాగు చేయాలి అంటే ఎవరు కావాలంటే ఆ సృష్టి మీద అధికారం ఉన్నటువంటి వ్యక్తి కావాలి. కాబట్టి దేవుడు యేసు ప్రభు వారిని ఈ లోకానికి బాగు చేయడానికి పంపినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆయన పని చేయడానికి, ఆయనకు బదులుగా ఈ లోకంలో తన పని చేయడానికి లోకానికి వచ్చాడు అనేటువంటిది మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 4వదిగా చూస్తే ఆయన ఏ పని చేయడానికి వచ్చాడంటే 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినటువంటి పని ఏంటి అంటే ఇక్కడ ఏ కార్యాన్ని చేయడానికి వచ్చాడని చూస్తే పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆయన వచ్చిన పని ఏంటంటే ఈ లోకంలో రాజ్యాన్ని సంపాదించడానికి కాదు, లేదా ఓట్లు పొందుకోవడానికి కాదు, లేదా మంత్రి పదవులు పొందుకోవడానికి కాదు, కానీ పాపులను రక్షించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఈ ప్రపంచంలో పాపిని రక్షించడానికి ఉన్నటువంటి దేవుళ్ళలో ఎవ్వరూ లేరు, కానీ యేసు ప్రభువారు ఒక్కరు మాత్రమే పాపిని ప్రేమించాడు, పాపాన్ని శిక్షించాడు. అన్ని మతాల్లో మనం చూస్తే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అంటారు. అంటే దుష్టం అంటే ఏంటి? చెడుని శిక్షించాలి. చెడు అంటే తప్పు చేసినటువంటి వాళ్ళందరినీ శిక్షించాలి, మంచి చేసినంత వాళ్ళని రక్షించాలని అందరు వేదాలు చెప్తారు. కానీ యేసు ప్రభువారు ఒక్కడు మాత్రమే తప్పు చేసినటువంటి వాళ్ళని శిక్షించకుండా వారిని ప్రేమించాడు. హల్లెలూయా. అందుకని ఆయన దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి పరలోకం నుంచి ప్రత్యేకంగా పంపబడినటువంటి వాడు అని ఈ ఉదయకాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాం. హెబ్రీ పత్రికలో ఒక చక్కని మాట రాస్తారు చూడండి. 3వ అధ్యాయం హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూద్దాం.
ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపొస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. పరిశుద్ధ సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, ఇక్కడ చూడండి, అపొస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచాలి. ఎవరి మీద లక్ష్యముంచాలి? ఇటు చూడాలి. ఎవరి మీద లక్ష్యముంచాలి? ఎందుకు ఉంచాలి? ఆయన మీద ఎందుకు లక్ష్యముంచాలి? చాలా మంది ఉన్నారు కదా, చాలా మంది ఉంటే వాళ్ళందరినీ విడిచిపెట్టి యేసు మీదే ఎందుకు లక్ష్యముంచాలి? ఆయన అపొస్తలుడు అంటే ఏంటి? అపొస్తలుడు అంటే ఏంటి? అపొస్తలుడే. అపొస్తలుడు అంటే అర్థం ఏంటంటే పైనుంచి ప్రత్యేకంగా నీ కొరకు పంపబడినటువంటి వాడు. అపోస్ అంటే ఫ్రమ్ ది అబోవ్, పైనుంచి. స్టెల్, అపోస్తల్ అంటే స్టెల్ అంటే టు సెండ్, పైనుంచి నీ కొరకు పంపబడినటువంటి వాడు. నీ కొరకు, నేను మీకోసం వచ్చానని చెప్తే నా సంబంధం లేదంటే కుదురుతా? నిజమా? నా కోసం వచ్చావా? చెప్పి ఏంటి పని ఏంటి అని అడుగుతాం. అలానే ప్రభువు కూడా పరలోకం నుంచి ప్రత్యేకంగా నీ కొరకు పంపబడ్డాడు. అందుకని మనం ఆయన మీద లక్ష్యం ఉంచాలి. నేను వాళ్ళ కోసం వచ్చా అంటే అయితే వెళ్ళి వాళ్ళకి వెళ్ళు, నా దగ్గరికి ఎందుకు వచ్చా అంటాం. కానీ ఆయన వచ్చింది ఎవరి కోసం తెలుసా? అపొస్తలుడుగా నీ కొరకు ప్రత్యేకంగా పరలోకం నుంచి నీ కొరకు పంపబడ్డాడు. కాబట్టి ఆయన మీద లక్ష్యం ఉంచాలి. ఎందుకు పంపబడ్డాడో తెలుసా? నీ పాపాలను క్షమించడానికి, పాపులను రక్షించడానికి, నిన్ను పరిశుద్ధులుగా మార్చడానికి, నిన్ను నిత్యరాజ్య వారసులుగా మార్చడానికి ఆయన అపొస్తలుడుగా ప్రధాన యాజకుడిగా ఈ లోకానికి వచ్చాడు. అందువల్ల ఆయన మీద మనం లక్ష్యముంచాలి. హల్లెలూయా. చివరి ఇంకొక మాట చూద్దాం. 5వదిగా చూస్తే ఆయన చిత్తం ఏంటంటే, ఆయన పని ఏంటంటే, ఆయన ఏ పనికి ఇక్కడికి వచ్చాడో తెలుసా? ఆయన మనల్ని కూడా ఆయన వారసులుగా చేయడం కోసం, ఆయన వారసులుగా చేయడం కోసం వచ్చాడు. అపొస్తలుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం. అపొస్తలుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం. ఆ ప్రవక్తలకును అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడినని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు ఎవరు వారసులైంది? మీరు వారసులై ఉన్నారు. ఆయన మిమ్మల్ని వారసులుగా, మనల్ని వారసులుగా చేసుకున్నాడు. ఎందుకని? తల్లిదండ్రులు ముసలోళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ పని ఎవరు చేస్తారు? వాళ్ళ పిల్లలు చేయాలి. యేసు ప్రభు ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ ఎవరిని వారసులుగా పెట్టాడు? ఎవరిని పెట్టాడు వారసులుగా? మనల్ని, నిన్నే పెట్టాడు. మనల్ని వారసులుగా పెట్టాడు. ఇప్పుడు మన బాధ్యత, మనం ఏం చేయాలి? భోజనాలు పెట్టుకోవాలా? ఏం చేయాలి చెప్పండి? మనం ఏం చేయాలి? ఆయన ఏం చేశాడో మనం ఆ పని చేయాలి. ఆయన విడిచి వెళ్ళిన పని, లేదా ఆయన చేసినటువంటి పని. మొన్న విజయవాడలో ఒక షాప్కి వెళ్ళా, భవానీపురంలో ఆర్కే సిరామిక్స్ అని, అది అక్కడ షాప్కి వెళ్ళా. అక్కడ చిన్న కుర్రోడు కూర్చున్నాడు ఆ షాప్లో. అన్నాడు, ఏంటి బాబు నీ పేరేంటన్నా? రామకృష్ణ అండి అన్నాడు. మీరు ఇక్కడ ఏంటంటే ఈ షాప్ మాదేనని అన్నారు. నువ్వు చిన్నపిల్లోడుగా అంటే, మా నాన్నగారు ఇదివరకు చేసేవాడండి, మా నాన్నగారి తర్వాత నేనే చేస్తున్నాను అన్నాను. అంటే ఏంటి? ఆయన తర్వాత వారసుడు ఎవరు? ఆయన కొడుకు రామకృష్ణ. అందుకని ఆర్కే సిరామిక్స్ అని పెట్టాడు. ఆర్ అంటే రామ, కే అంటే కృష్ణ, ఆర్కే సిరామిక్స్ అని పెట్టి ఆయన పేరు, ఆ కుర్రోడి పేరు మీద పుట్టినప్పుడు పెట్టాడంట. ఇప్పుడు ఆయనే బాస్ అయ్యాడు. అలానే ఇక్కడ మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు.
దేవుడు మనల్ని భూలోక సంబంధమైనటువంటి వంశములన్నిటిలో నుంచి మనల్ని పిలుచుకొని ఆయనకు వారసులుగా చేసుకున్నాడు. దేనికో తెలుసా? ఆయన పని మనం చేయడానికి, ఆయన వారసులుగా ఉండడానికి. ఆయన ఏదైతే చేశాడో ఆ పని మనల్ని చేయడానికి. ఆయన ఏం చేశాడంటే ఏం చేయాలని చెబుతున్నాడు చూడండి. మత్తయి సువార్త, మనం చదువుకున్న సువార్త లేఖన భాగం ఏంటి? మత్తయి సువార్త 28వ అధ్యాయం 16వ వచనం చూడండి. 11 మంది శిష్యులు 18వ వచనం చూడండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి అని ఏం చెప్తున్నాడంటే, మీరు వెళ్ళి, ఈ మీరులో ఎవరున్నారు? మనమే. ఇందాక మీరు వారసులుగా చేసుకున్నాను, మిమ్మల్ని వారసులుగా చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు మీరేం చేయాలి? సమస్త జనులను శిష్యులుగా చేయుడి. సమస్త జనులు విశ్వాసులుగా చేయమంటలా, శిష్యులుగా చేయమంటున్నాడు. లేదా సంఘస్థులుగా చేయమంటలేదు, శిష్యులుగా చేయమన్నాడు. చేసి అక్కడ ఏమంటున్నాడు చూడండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను చెప్పాను అవన్నీ వారికి గైకొనవలెనని వారికి బోధించుడి. ఇప్పుడు మనం ఆయన వారసులుగా మనం ఏం చేయాలంటే, ఆయన మనకేం చెప్తున్నాడో మనం విన్నటువంటి మాటల్ని లోకానికి ప్రకటించవలసినటువంటి బాధ్యత మన మీద. ఇదే మిషన్ అంటే ఏంటంటే, కార్యోన్ముఖత అంటే ఏంటంటే, కార్యం అంటే ఈ పని మనల్ని చేయమంది. మనం వచ్చి ఆదివారం వచ్చి ఇక్కడ కూర్చొని వెళ్ళటం కాదు. మనం విన్నటువంటి మాటల్ని ఏం చేయాలో తెలుసా? ఇతరులకు ప్రకటన చేయాలి. అందరినీ, ఈ లోకాన్నంతటిని కూడా ఆయన శిష్యులుగా మార్చవలసినటువంటి బాధ్యత నీ మీద ఉంది. ఇంకెక్కడండి నేనే ఇంకా సరిగ్గా మారాలి, ఇంక నేనేం చెప్తాను అనుకుంటే కుదరదు. మారాలి. మారకపోతే మన జీవితానికి అర్థం లేదు ప్రియులారా. అందుకని మనమందరం కూడా ఆయన వారసులుగా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా శిష్యులుగా చేయాలని ఇక్కడ దేవుని యొక్క లేఖనం చెబుతుంది. మార్కు సువార్త కూడా ఒక మాట చూద్దాం చూడండి. 15వ అధ్యాయం 16వ అధ్యాయం 15వ వచనం. ఎవరు? ఇక్కడ కూడా ఎవరు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడును. నమ్మని వానికి శిక్ష విధించబడును. హల్లెలూయా, హల్లెలూయా. మీరు సర్వలోకమునకు వెళ్ళుడి. ఎక్కడండి? ఎక్కడ వెళ్ళమండి? ఛార్జీలే లేవు. నువ్వు చూడాలంటే ఛార్జీలు లేవు. మీరు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు మనల్ని? సర్వలోకి వెళ్తామా? వెళ్ళగలమా? సర్వలోకానికి వెళ్ళగలమా మనం? చెప్పండి. సర్వలోకానికి వెళ్ళలేము. సరే, ఈ పక్క బజార్కి వెళ్ళగలమా? మరి వెళ్ళావు ఎప్పుడన్నా? ఎందుకు వెళ్తా? నాకేం పని? అయ్యగారు ఏం చేస్తాడు? వెళ్ళడా? నీ పక్క వాళ్ళకి నువ్వు చెప్పాలి ముందు. కనీసం మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్త ప్రకటన. కాదండి, నేను చెప్తే వాళ్ళు వింటారంటారా? నాకే అసలు మొత్తం పుస్తకాలు, ఇందాక మీరు లోక సువార్త ఉందంటే నేను ఇటు తిప్పుతున్నానండి, ఇటు అర్థం కాల, ఇటు ఎక్కడ కనపడలేదు అంటున్నారు కొంతమంది. మీరు ఆ మత్తయి సువార్త అన్నారు, మత్తయి సువార్త ఎక్కడ ఉందని. నీకు మత్తయి సువార్త ఎక్కడో, లోకా సువార్త ఎక్కడో తెలియపోయినా పర్లేదు, కానీ నీకు తెలిసినటువంటి ఒక్క మాట ఏందైతే, నీకు ఒక మాటను తెలుసా? యేసు ప్రభు అంటే తెలుసా? యేసు ప్రభు అంటే తెలుసా? హలో, ఇది కూడా పెద్ద ప్రశ్న అని మీకు. యేసు ప్రభు అంటే తెలుసా లేదా? తెలిసిన వాళ్ళు చేయొద్దండి. తెలిసిన వాళ్ళు చేయొద్దు. వెరీ గుడ్. యేసు ప్రభు అంటే అందరికీ తెలుసు అన్నారు. యేసు ప్రభుని గురించి ఎప్పుడైనా ఒక మాట చెప్పావు ఎవరికైనా? యేసు ప్రభు దేవుడండి, యేసు ప్రభు పరలోకం నుంచి వచ్చాడండి,
యేసు ప్రభు మనందరి కోసం మరణించాడండి, ఆయన ఒక్కడే ఈ ప్రపంచంలో మరణాన్ని జయించాడని ఒక మాట ఎప్పుడని చెప్పావా? చెప్పల. కానీ ఈరోజు దేవుడు ఆయన బిడ్డగా, ఆయన వారసుడుగా నీకు ఒక మాట చెప్తున్నాడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. మీరు చెప్పారనుకోండి, చాలే కాగమ్మా అన్నారనుకో, ఏం పర్లా, నీ పని అయిపోయింది. నీ పని చెప్పడం నీ వంతు, నమ్మడం నమ్మకపోవడం వారు వంతు. నమ్మి గనక బాప్తిసం పొందితే వాడు రక్షించబడతాడు, నమ్మకపోతే శిక్షించబడతాడు. అది నీకు సంబంధం లేదు. నువ్వు చెప్పడం వరకే నీ బాధ్యత. నేను ఇక్కడ చెప్తా ఉన్నాను, దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నాను? దాదాపు 25 సంవత్సరాల నుంచి ఇక్కడ చెప్తున్నాను. ఎంతమంది మారు మనసారి పొందారు స్టాన్లే అన్నాడు అనుకోండి, ఏమని ఉండే అంటా నేను. నా పని అది కాదు, చెప్పడం వరకే నా పని. నువ్వు పచ్చుతావు, ఖచ్చితంగా మారు మనసు పొందుతావా లేదా అని అనుకోండి, మళ్ళీ రానిస్తారు నన్ను? రాను. చెప్పడం వరకే నా పని. నమ్ము నమ్మకపోని ఇష్టం. నమ్మితే రక్షించబడతావు, నమ్మకపోతే అని నేను చెప్పట్లే, దేవుని వాక్యం చెప్తుంది. అంచేత నీకు ఈరోజు ఒక గొప్ప వాగ్దానాన్ని, గొప్ప ఆధిక్యతను దేవుడు నిన్ను వారసుడుగా చేసుకుంది. ఎందుకో తెలుసా? సర్వ సృష్టిలోనికి ఆయన వారసుడుగా, ఆయన బిడ్డగా, ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా నిన్ను పంపిస్తుంది. దేనికో తెలుసా? ఈ సృష్టిని తన యొక్క శిష్యులుగా మార్చడానికి, ఈ సృష్టి అంతా కూడా రక్షించబడటానికి, వారిని శిక్ష నుంచి తప్పించబడటానికి నిన్ను తన పనికి నియమించుకున్నాడు. ఆ మిషన్లో నీ చేతిని కూడా కలపాలి. ఆయనకు ప్రతినిధిగా ఈ ప్రపంచాన్ని మార్చే మరి సాధనంగా నీవు కూడా ఆయన కొరకు ఏర్పరచబడాలి, ప్రతిష్ఠించబడాలని దేవుని యొక్క ఉద్దేశం. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ఆయన మాటలు విన్నటువంటి మనం, మీరు ప్రత్యేకించబడినటువంటి వారు, మీరు నాకు సాధనములుగా ఉన్నారు, మీరు లోకానికి వెళ్ళండి, మీరు 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 అని ప్రత్యేకంగా నీతో నాతో సూటిగా మాట్లాడాడు. ఆయన అప్పగించినటువంటి పనిని మనం పూర్తి చేయడానికి, ఆయన అప్పగించినటువంటి పనిని మనం ఆయనకు బదులుగా చేయడానికి మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆయన కొరకు జీవిస్తూ ఆయనకు సాక్షులుగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మిషన్ విత్ గాడ్స్ స్పిరిట్, పరిశుద్ధాత్మతో క్రీస్తు యొక్క ప్రేషిత కార్యములో కార్యోన్ముఖులవ్వడం అనేటువంటిది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం. దేవుడు మనలందరినీ కూడా ఆయన పనిలో పాలిభాగస్తులుగా చేయడానికి ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన పిలిచి ఆ పనికి నిన్ను ప్రతిష్ఠించుకున్నాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. మీరు లోకములోనికి వెళ్ళి సమస్త జనులను నా శిష్యులుగా చేయండి అని మత్తయి సువార్తలో మనం విన్నాం. మీరు విన్నటువంటి వాటిని వారికి ప్రకటన చేయండి. మీరు తెలుసుకున్నటువంటి సత్యాలను ఇతరులకు తెలపండి అని ఆయన ఇచ్చినటువంటి ఆ పని, ఆయన యొక్క ఆజ్ఞను మనం శిరసావహిస్తూ ఈ లోకంలో ఆయన వారసులుగా, ఆయన బిడ్డలుగా, ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా మనం చేయడానికి ఆయన పరిశుద్ధాత్మ సహాయాన్ని మనం కోరుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాం. ఇది నా ఒక ప్రత్యేకమైన రీతిలో మీరు నాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేమేదో గుడికి రావడం, నీ మాటలు వినడం, వెళ్ళడమే అని అనుకుంటున్నాం. కానీ మరి ఈరోజు ప్రత్యేకంగా మేము గుడికి రావడం ప్రాముఖ్యం కాదు, ఇక్కడ కూర్చొని పాటలు పాడటం ప్రాముఖ్యం కాదు, ఇక్కడ కూర్చొని ప్రార్థనలు చేయడం ప్రాముఖ్యం కాదు, ఇక్కడ కూర్చొని కానుకలు ఇవ్వడం ప్రాముఖ్యం కాదు. కానీ మేము విన్నటువంటి వాక్యాన్ని వెళ్ళి ఈ లోకానికి ప్రకటించడం మీ చిత్తం, మీరిచ్చినటువంటి ఆనతి అని మేము గమనిస్తున్నాం. ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ విధంగా మేము నీ కొరకు పనిచేసే బిడలుగా, నీ కొరకు మరి కష్టపడేటువంటి బిడలుగా మమ్మల్ని పురుకొల్పమని, విన్నటువంటి వాక్యానుసారంగా మేము నీ సాధనములుగా, పనిముట్లుగా వాడబట్టానికి కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మందరం లేచి నిలబడదాం.
కానుకల పాట పాడుతూ మన కానుకలు దేవుని సమర్పణ